ఖరీఫ్ మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. ఖరీఫ్ మొక్కజొన్న ముఖ్యంగా పంట నష్టం ఎప్పుడు జరుగుతుందంటే, సుమారు మొదటి 5, 6 వారాల్లో మనం ఎటువంటి చర్యలు తీసుకుపోనట్లయితే పంట నష్టం అనేది జరుగుతుంది. సుమారు 25-50% వరకు కూడా పంట నష్టం ఈ కలుపు వల్ల జరిగే ఆస్కారం ఉన్నది. కలుపు వచ్చుటకు ప్రధాన కారణాలు ఏమిటి? వేసవి దుక్కులు చేసుకోకపోవటం వల్ల. వేసవి దుక్కులు ఎప్పుడైతే మనం చేయకపోతామో అప్పుడు ఏమవుతుందంటే, ముందుగా ఉన్నటువంటి కలుపు యొక్క బీజాలనేవి మొలకెత్తడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే మనం చేసుకున్నట్లయితే ఆ వేడి తగిలి అవి అందులో ఉన్న నీటి శాతం తగ్గిపోయి ఆ విత్తనాలు చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అవి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇవన్నీ బ్రతికే ఉండి నీరు పడగానే అవి మొలకెత్తాయి. సో, అప్పుడేమంటే ఎక్కువ వృద్ధులు పెరిగే ఆస్కారం ఉంది. అందువలన వేసవి దుక్కులు చేసుకోవాలి. ఎక్కువ వర్షాలు పడి నేల తేమగా ఉండటం వల్ల ఇదొక కారణం. వర్షాల మధ్య ఎడమ ఎక్కువగా ఉంటుంది. వర్షాల మధ్య ఎక్కువ మనం పెట్టినట్లయితే ఆ జాగా ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ కలుపు అనేది ఉధృతి పెరిగే ఆస్కారం ఉంది. అందువలన తగినంత మాత్రమే పెట్టవలెను. మొదటి 3, 4 వారాల్లో పెరుగుదల నెమ్మదిగా ఉండటం వల్ల. మొక్క మొదటి 3, 4 వారాల్లో పెరుగుదల నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కలుపు అనేది ఉధృతంగా పెరగటం వల్ల ఉధృతి పెరిగే అవకాశం అనేది ఉన్నది. సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ ఎరువులు వాడుట. సిఫార్సు 20 కేజీలు చేసామనుకోండి, మీరు 50 కేజీలు వాడకం చేస్తే అది నష్టపోవడం వల్ల కాకుండా ఈ కలుపు అనేది ఎక్కువ శాతం ఈ నత్రజని, భాస్వరం తీసుకొని అవి మనకు మొక్క కంటే త్వరగా పెరుగుతుంది. అందుకే సిఫార్సు చేసింది మాత్రం మనం వాడుకోవాలి. ఇవన్నీ కారణాలన్నమాట. ఎటువంటి మొక్కజొన్నలో మనకు ప్రధానంగా కనిపిస్తాయంటే, గడ్డి జాతిలో ఈ ఊద, జోహాన్సన్స్ గడ్డి, కర్రి గడ్డి, ఈ తుంగ జాతి మొక్కల్లో తుంగ, రాకాసి తుంగ, మరియు వెడల్పాటి మొక్కల్లో చెంచల కూర, గానుగ, గిరిజేరు, కంపు రొట్ట, పిచ్చి తోటక ఇవి మనకి ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకా చాలా కనిపిస్తాయి. ప్రధానంగా ఇవి మనం మొక్కజొన్నలో గమనించగలుగుతాం. సో, ఈ కలుపు యాజమాన్యం ఏం వాడాలి? విత్తిన వెంటనే లేదా 2, 3 రోజుల్లో ఎకరాకి 1-1.5 కిలోల అట్రజిన్ 50% పొడి మందును 200 నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. లేకపోతే పిచికారీ చేసుకోవాలి. లేదా ఎకరానికి 1.5-2 లీటర్ల అల్లాక్లోర్ 50% ద్రావణాన్ని 200 నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదా 30-45 రోజుల దశలో అంతర్కృషి చేసిన తర్వాత భోజనాగలతో సాళ్ళు వేసుకోవాలి. ఎప్పుడైతే అంతర్కృషి చేస్తామో ఆ మధ్యలో ఉన్న కలుపంతా చనిపోతుందన్నమాట. ఆ తర్వాత వెడల్పాటు ఆకులను మనం ఎక్కువ గమనించినట్లయితే ఎకరాకి 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 400 గ్రాములు 200 లీటర్లు కలిపి పిచికారీ చేసుకొని కలుపుకున్నట్లయితే మనకి కలుపు అనేది నివారించుకోవచ్చు. అదే రబీ మొక్కజొన్న గురించి మనం మాట్లాడినట్లయితే కీలక సమయం మొదటి 30-35 రోజులు. పంట నష్టం 25-70%. మొదటి 30-35 రోజుల్లోనే తగినన్ని చర్యలు తీసుకోవాలి. లేకపోతే సుమారు 70% నష్టపోయే అవకాశం ఉన్నది. కారణం ఏమిటి? భూమి తయారీ లేకపోవటం వలన. భూమి అనేది మనకి రబీ మొక్కలు అంత తయారీ చెయ్యము కాబట్టి కలుపు ఉధృతి పెరిగే ఆస్కారం ఉన్నది. మొదటి 25 రోజులు ఎక్కువ తేమ ఉండటం వల్ల మనకు సహజంగానే కలుపు అనేది పెరిగే ఆస్కారం ఉన్నది. మొదటి 3, 4 వారాల్లో పెరుగుదల నెమ్మదిగా ఉండాలి. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వరి కోసేటప్పటికి కలుపు మొక్కలు. వరి కోసినప్పుడు కొన్ని కలుపు మొక్కలు మనం ఉంచేస్తాం తెలియకుండా. అవి మళ్ళీ పెరిగి వాటి విత్తనాలు మళ్ళా పడి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది. ఎక్కువగా ఎరువులు వాడటం వలన. మరియు తడులు ఎక్కువగా పెట్టుట. నీటి తడులు ఎక్కువగా ఇచ్చినచో ఎక్కువ నీరు ఈ మొక్కే కాకుండా ఆ మధ్యలో ఉన్న విత్తనాలు కూడా గ్రహించుకొని అవి కూడా పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో, ఇవన్నీ మాట కారణాలు. నివారణ ఎట్లా? ఏ మనం చూడొచ్చు? గడ్డి జాతి మొక్కల్లో ఊద, బొంత ఊద గడ్డి, ఉప్పు గడ్డి. తుంగ జాతిలో తుంగ, చలి తుంగ 2 వేరు రకాలు ఇవి. రాకాసి తుంగ. వెడల్పాటు రకాల్లో మరుల మాతంగి, ముక్కుపుడక ఆకు, టపాకాయల చెట్టు, పిచ్చి దవనం, లింగ మిరియాలు, వానబాలు ఇవన్నీ మనం సహజంగా మొక్కజొన్నలో రబీ మొక్కజొన్నలో మనము చూస్తాం. మాగాణి మొక్కజొన్నలో. యాజమాన్యం ఏమిటి? విత్తిన వెంటనే 2-3 రోజుల్లో ఎకరాకి 1-1.5 కిలోల అట్రజిన్ పొడిని 200 నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదంటే విత్తిన వెంటనే 2-3 రోజుల్లో 1 కిలో అట్రజిన్ ప్లస్
1 కిలో అల్లాక్లోర్ కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకుంటే 2, 3 రోజులు మనం చేయనప్పుడు విత్తిన వెంటనే 2, 3 రోజులు ఇవి కాకపోతే ఎకరాకి 1 కిలో అట్రజిన్ మరియు 1 లీటర్ గ్రామాక్సిన్ 2 కలిపి 200 లీటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఈ 2, 3 రోజులు మనం చేసుకోని ఎడల 25-30 రోజులప్పుడు కలుపు మనం లేదా అంతరకృషి నాగలితో సాళ్ళు వేసుకోవాలి. లేకపోతే మనుషులతో కలుపు తీసుకోవాలి. లేదంటే 25-30 రోజులప్పుడు ఎకరాకి 500 గ్రాముల అట్రజిన్ని 200 గ్రాముల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లే కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది కాకపోతే 2,4-D సోడియం సాల్ట్ 80% పొడిని ఎకరాకి 500 గ్రాములు వేసుకోవాలి. 200 లీటర్లో కలిపి వేసుకున్నట్లయితే వెడల్పాకు మొక్కలను మనం నివారించుకోవచ్చు. ఇవి రకరకాల మందులు ఏ టైంలో ఏది వాడాలి. మొదటి 3 రోజులు, 2, 3 రోజులు అయితే ఇవి, 25-30 రోజుల్లో అయితే ఇవి. సహజంగా మనము ఈ కెమికల్స్ కాకుండా అంతర్కృషి చేసుకున్నట్లయితే అటు వాతావరణాన్ని, కలుపును కూడా తగ్గించుకొని ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు.